హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అండి. రోజుకి 307 రూపాయలు చెప్పున 90 రోజులకి 27,630 రూపాయలు ఖాతాల్లో అయితే జమ చేస్తారు. ఇంతకు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో కీలక మార్పులు అయితే చేసింది. లబ్ధిదారులకు తీపి కబురు చెబుతూ ఈ పథకానికి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటుగా జాబ్ కార్డ్ కలిగిన లబ్ధిదారులకు అదనంగా 90 రోజుల పని అయితే కల్పించనుందండి. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అందించే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే చేస్తారు. ఉపాధి హామీ అనుసంధానం ద్వారా జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారులకు రోజుకి 307 రూపాయలు చొప్పున కూలీ అయితే లభిస్తుంది. ఈ విధంగా 90 రోజులకు 27,630 రూపాయలు వారి ఖాతాల్లో అయితే జమ చేస్తారు. దీంతో పాటు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే, అంటే టాయిలెట్ గాన మీరు నిర్మించుకుంటే మరొక 12,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందుతుంది. జాబ్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన మహిళలకు ఇల్లు మంజూరైతే అప్పటికప్పుడు ఎంపీడీఓ ద్వారా జాబ్ కార్డ్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ చర్యలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు వేగంగా పూర్తవడంతో పాటు పేద ప్రజలకు అదనపు ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.